స్పైస్ మనీ నిర్వహిస్తున్న ఎన్ఎస్డిఎల్ పేమెంట్స్ బ్యాంక్తో సేవింగ్స్ అకౌంట్ని తెరవడానికి శిక్షణకు స్వాగతం. ఈ శిక్షణలో మనం నేర్చుకునేవి సేవింగ్స్ అకౌంట్ గురించి. ఎన్ఎస్డిఎల్ పేమెంట్స్ బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ని ఎలా తెరవాలి మరియు దాని ప్రయోజనాలు ఏమిటి? మీ ఖాతాదారుల కోసం ఈ అకౌంట్ని తెరిచేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని అదనపు ముఖ్యమైన విషయాలు. సేవింగ్స్ అకౌంట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. సేవింగ్స్ అకౌంట్ అనేది ఒక ప్రాథమిక ఖాతా రకం. ఇది మీ డబ్బుని బ్యాంక్లో సురక్షితంగా డిపాజిట్ చేయడానికి, మీ ఖాతాదారులకు అవసరమైనప్పుడు భద్రతని మరియు బీమాకి యాక్సెస్ని అందిస్తుంది. ఖాతాదారులు వారి డబ్బుని డిజిటల్గా లేదా వ్యక్తిగతంగా ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు. ఎన్ఎస్డిఎల్ పేమెంట్స్ బ్యాంక్లో మీ ఖాతాదారుల కోసం సేవింగ్స్ అకౌంట్ని తెరవడం వల్ల కలిగే ప్రయోజనాలు కింది విధంగా ఉన్నాయి. ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ఖాతాదారులు తమ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ని ఎన్ఎస్డిఎల్ పేమెంట్స్ బ్యాంక్తో తక్షణమే తెరవగలరు. ఖాతాదారులు అకౌంట్లో కనీస మొత్తాన్ని నిర్వహించాల్సిన అవసరం లేదు. అకౌంట్లో బ్యాలెన్స్ లేనట్టయితే ఎలాంటి నిర్వహణ ఛార్జీలు విధించబడవు. ఖాతాదారులు డెబిట్ కార్డ్ మరియు వెల్కమ్ లెటర్తో కూడిన తక్షణ కిట్ని అందుకుంటారు. 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారు, భారతదేశంలో నివసిస్తున్న భారతీయ పౌరులు ఎవరైనా ఈ అకౌంట్ని తెరవగలరు. ఈ అకౌంట్ని తెరవడానికి ఖాతాదారులు కనీస మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఒక ఖాతాదారు ఎన్ఎస్డిఎల్ పేమెంట్స్ బ్యాంక్తో సేవింగ్స్ అకౌంట్ని తెరిచినప్పుడు వారికి కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు అవసరం. ఖాతాదారునికి చెల్లుబాటు అయ్యే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి మరియు వారు ఖచ్చితంగా వారి మొబైల్ నంబర్ని వారి ఆధార్ నంబర్తో లింక్ చేయాలి. ఆధార్ కార్డులో ఖాతాదారుని చిరునామా సరైనదిగా ఉండడం తప్పనిసరి, ఎందుకంటే ఇది బ్యాంకింగ్కు సంబంధించిన అన్ని సమాచారాలకు ఉపయోగించబడుతుంది. ముఖ్యంగా పాన్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్ రెండింటిలోనూ ఖాతాదారు పేరు సరిపోలా. ఖాతాదారునికి యాక్టివ్ మొబైల్ నంబర్ మరియు స్మార్ట్ ఫోన్ కూడా ఉందని నిర్ధారించుకోండి. దీని ద్వారా వారు ఎన్ఎస్డిఎల్ జిఫీ యాప్ని ఉపయోగించగలరు మరియు వారి అకౌంట్ నిధులను నిర్వహించగలరు. ఈ అకౌంట్ని తెరవడానికి అధికారికి బయోమెట్రిక్ యంత్రం తప్పనిసరి. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈకేవైసీ ప్రాసెస్ కోసం అధికారి తప్పనిసరిగా ఎన్ఎస్డిఎల్ పేమెంట్స్ బ్యాంక్లో వారి కరెంట్ అకౌంట్ని తెరిచి ఉండాలి. కరెంట్ అకౌంట్ తెరిచే ప్రాసెస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ని తెరిచే ప్రాసెస్ లాగానే ఉంటుంది. ఇది ఒక్కసారి మాత్రమే జరిగే ప్రాసెస్. మీకు ఇప్పటికే ఎన్ఎస్డిఎల్ పేమెంట్స్ బ్యాంక్లో కరెంట్ అకౌంట్ ఉన్నట్లయితే దయచేసి ఆ సమాచారాన్ని ఖాతాదారుల సహాయ కేంద్ర బృందంతో షేర్ చేయండి. ఆ తర్వాత మీరు ఈ సేవని ఉపయోగించవచ్చు. మీరు ఎన్ఎస్డిఎల్ పేమెంట్స్ బ్యాంక్లో మీ ఖాతాదారుని కోసం సేవింగ్స్ అకౌంట్ని ఎలా తెరవచ్చో తెలుసుకుందాము. మీ యూజర్ ఐడి మరియు పాస్వర్డ్తో స్పైస్ మనీ అధికారి యాప్కి లాగిన్ అవ్వండి. ఎన్ఎస్డిఎల్ బ్యాంకింగ్ సేవలలో అందుబాటులో ఉన్న అకౌంట్ తెరవండి టైల్పై క్లిక్ చేయండి. మీరు ఇక్కడ సేవింగ్స్ అకౌంట్ ఫ్యూచర్ల గురించి తెలుసుకోవచ్చు. ఈ అకౌంట్ని తెరవడానికి ఏమి అవసరమో మీరు తనిఖీ చేయవచ్చు. మీరు అకౌంట్ ఫీజులు మరియు ఛార్జీలను తనిఖీ చేయవచ్చు. అదనంగా మీరు తరచుగా అడిగే ప్రశ్నలను కూడా తనిఖీ చేయవచ్చు. బ్యాంక్ అకౌంట్ని తెరవండిపై క్లిక్ చేయండి. బ్యాంక్ అకౌంట్ని తెరవడానికి వచ్చిన ఖాతాదారుని యొక్క మొబైల్ నంబర్ని నమోదు చేయండి. నేను రాజకీయంగా బహిర్గతం చేయబడిన వ్యక్తిని కాదు పై టిక్ చేయండి. డిక్లరేషన్ని జాగ్రత్తగా చదివి అంగీకరించండి. కొనసాగించుపై క్లిక్ చేయండి. దయచేసి గమనించండి, తమ ఖాతాదారుల కోసం ఏదైనా అకౌంట్ని తెరవడానికి మీ వ్యాలెట్లో తగినంత బ్యాలెన్స్ ఉండాలి. ఖాతాదారుని మొబైల్ నంబర్కి ఓటీపీ పంపబడుతుంది. దయచేసి వాటిని స్వీకరించి ఇక్కడ నమోదు చేయండి. సమర్పించుపై క్లిక్ చేయండి. ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్ ఫారంని పూరించండి. అందులో కొన్ని ముఖ్యమైన ఖాతాది వివరాలను తప్పనిసరిగా పూరించాలి. పూరించుపై క్లిక్ చేయడం ద్వారా ఖాతాదారుని యొక్క ఆదాయ వివరాలను పూరించండి. ఖాతాదారుని యొక్క వార్షిక ఆదాయాన్ని నమోదు చేయండి. ఖాతాదారుని వద్ద పాన్ కార్డ్ నంబర్ ఉన్నట్లయితే అవును అని ఎంచుకొని పాన్ నంబర్ని నమోదు చేయండి. నిర్ధారించు మరియు కొనసాగించుపై క్లిక్ చేయండి. పాన్ కార్డులో ఉన్న ఖాతాదారుని పేరు స్వయంచాలకంగా పొందబడుతుంది. ఆపై నిర్ధారించుపై క్లిక్ చేయండి. ఒకవేళ ఖాతాదారుని వద్ద పాన్ కార్డ్ లేకపోతే ఫారం 16 డిక్లరేషన్ తీసుకొని దీనికోసం లేదు అని ఎంచుకోండి. ఖాతాదారుని పూర్తి పేరు, తండ్రి పేరు
మరియు పుట్టిన తేదీని నమోదు చేయండి. ఖాతాదారుడు పాన్ కార్డ్ కోసం అప్లై చేసినట్లయితే అవును అని ఎంచుకొని పాన్ అప్లై చేసిన తేదీని, పాన్ రసీదు నంబర్ని నమోదు చేసి డిక్లరేషన్ని అందించండి. ఖాతాదారుడు పాన్ కార్డ్ కోసం అప్లై చేయనట్లయితే లేదు అని ఎంచుకొని అంచనా వేసిన వ్యవసాయ ఆదాయం, వ్యవసాయేతర ఆదాయాన్ని నమోదు చేసి డిక్లరేషన్ని అందించండి. డిక్లరేషన్ని సమర్పించుపై క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ఖాతాదారుని ఆదాయ వివరాలు విజయవంతంగా పూరించబడ్డాయి. ఇప్పుడు పూరించుపై క్లిక్ చేయడం ద్వారా ఖాతాదారుని యొక్క ఆధార్ వివరాలను పూరించండి. ఖాతాదారుని యొక్క ఆధార్ నంబర్ని నమోదు చేసి ఆధార్ డిక్లరేషన్ బాక్స్ని టిక్ చేయండి. అందుబాటులో ఉన్న బయోమెట్రిక్ యంత్రాన్ని ఎంచుకోండి. వేలిని స్కాన్ చేయుపై క్లిక్ చేయండి. స్కానర్ పై ఖాతాదారుని వేలిని ఉంచి స్కాన్ చేయండి. ఖాతాదారుని వివరాలు స్వయంచాలకంగా పొందబడతాయి. వివరాలను ధృవీకరించి మరియు నిర్ధారించుపై క్లిక్ చేయండి. ఖాతాదారుని యొక్క ఆధార్ కార్డు వివరాలు విజయవంతంగా పూరించబడ్డాయి. ఇప్పుడు క్లిక్ చేయడం ద్వారా ఖాతాదారుని యొక్క లైవ్ ఫోటోని తీయండి. ఖాతాదారుని యొక్క సెల్ఫీ తీసి అది వారి ఆధార్ కార్డులోని ఫోటోతో సరిపోలుతుందని నిర్ధారించుకోండి. ఆమోదం కోసం ఈ పోలికని తప్పనిసరిగా చేయాలి. ఖాతాదారుని యొక్క లైవ్ ఫోటో విజయవంతంగా అప్లోడ్ చేయబడింది. ఖాతాదారుని యొక్క శీర్షికను నమోదు చేయండి. వారు వివాహం చేసుకున్నారా లేదా అని వారి యొక్క వైవాహ స్థితిని టిక్ చేయండి. తండ్రి పేరును నమోదు చేయండి. తల్లి పేరును నమోదు చేయండి. వృత్తిని ఎంచుకోండి. ఖాతాదారుని ఆదాయాన్ని ఎంచుకోండి. ఈమెయిల్ ఐడిని నమోదు చేయండి. వారి నామినీని నియమించాలనుకుంటున్నారా అని ఖాతాదారుని అడగండి. దానితో పాటు అకౌంట్లో నామినీని కలిగి ఉండడం యొక్క ప్రాముఖ్యత గురించి వారికి తెలియజేయండి. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎవరికైనా ఏదైనా అనుకోని సంఘటన జరిగితే అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్లు చేయవచ్చు. నామినీని జోడించు ఎంపికపై అవును అని లేదా లేదు అని క్లిక్ చేయండి. ఆపై నిర్ధారించు మరియు కొనసాగించుని క్లిక్ చేయండి. పూరించుపై క్లిక్ చేయడం ద్వారా ఎవరినైనా నామినేట్ చేయాలనుకుంటున్న ఖాతాదారుని వివరాలను నమోదు చేయండి. నామినీ పేరును నమోదు చేయండి. లింగాన్ని ఎంచుకోండి. నామినీ మరియు ఖాతాదారుని మధ్య సంబంధాన్ని ఎంచుకోండి. పుట్టిన తేదీని నమోదు చేయండి. నామినీ చిరునామా దరఖాస్తుదారు చిరునామాతో సమానంగా ఉంటే దరఖాస్తుదారుడి చిరునామా కూడా అదే అని టిక్ చేయండి. నామినీ చిరునామా భిన్నంగా ఉంటే చిరునామా మార్చండిపై క్లిక్ చేసి నామినీ చిరునామాని నమోదు చేసి ఆపై నిర్ధారించు మరియు కొనసాగించుపై క్లిక్ చేయండి. నామినీ వివరాలు విజయవంతంగా పూరించబడ్డాయి. మీ ఖాతాదారుని కోసం స్వీప్ అకౌంట్ని యాక్టివేట్ చేయండి. స్వీప్ అకౌంట్ అంటే ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఎన్ఎస్డిఎల్ పేమెంట్స్ బ్యాంక్లో రోజు ముగిసే సమయానికి అకౌంట్లో 2 లక్షల కంటే ఎక్కువ బ్యాలెన్స్ని నిర్వహించకూడదు. దీనిని పరిష్కరించడానికి ఎన్ఎస్డిఎల్ పేమెంట్స్ బ్యాంక్ స్వీప్ అకౌంట్లను తెరవడానికి కోటక్ మహీంద్రా బ్యాంక్తో అగ్రిమెంట్ని కుదుర్చుకుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఖాతాదారుని అకౌంట్లో బ్యాలెన్స్ పరిమితి 2 లక్షల కంటే మించి ఉన్నట్లయితే అదనపు మొత్తాన్ని కోటక్ మహీంద్రా బ్యాంక్లో వారి స్వీప్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయవచ్చు. మీరు దీనిని గురించి మీ ఖాతాదారులకు పూర్తి సమాచారాన్ని అందించాలి మరియు దాని ప్రయోజనాలు కూడా వివరించాలి. అందుకు కొనసాగించుపై క్లిక్ చేయండి. స్వీప్ అకౌంట్ తెరవడానికి కస్టమర్ యొక్క సమ్మతిని పొందండి మరియు వారి తరపున దాన్ని అంగీకరించి అర్థమైందిపై క్లిక్ చేయండి. ఖాతాదారుని యొక్క అకౌంట్ని తెరవడానికి నామినల్ ఛార్జీ అధికారి యొక్క వ్యాలెట్ నుండి తీసివేయబడుతుంది. దీనిని మీరు మీ ఖాతాదారు నుండి వసూలు చేసుకోవాలి. చెల్లించుపై క్లిక్ చేసి ఖాతాదారుని యొక్క వివరాలను నిర్ధారించండి మరియు వాటిని మీరే ధృవీకరించండి. నిబంధనలు మరియు షరతులను అంగీకరించండి. కొనసాగించుపై క్లిక్ చేసి ఛార్జీల ఫీచర్లు మరియు షెడ్యూల్ని తనిఖీ చేయండి మరియు మీ ఖాతాదారునితో వాటిని షేర్ చేయండి. అర్థమైందిపై క్లిక్ చేసి ప్రారంభ అకౌంట్ నిధుల కోసం మొత్తాన్ని చెల్లించుపై క్లిక్ చేయండి. ఇప్పుడే చెల్లించుపై క్లిక్ చేసి సరే అని క్లిక్ చేయడం ద్వారా నిబంధనలు మరియు షరతులను ఆమోదించండి. అకౌంట్ తెరవడానికి సమ్మతిని పొందడానికి ఖాతాదారుని యొక్క ఆధార్ నంబర్, వర్చువల్ ఐడిని నమోదు చేయడం ద్వారా ఈ సైనింగ్ని పూర్తి చేయండి. నిబంధనలు మరియు షరతులను అంగీకరించండి. ఓటీపీని సృష్టించుపై క్లిక్ చేయండి. ఖాతాదారుని యొక్క ఆధార్ లింక్ చేయబడిన మొబైల్ నంబర్కి ఓటీపీ పంపబడుతుంది. వాటిని తిరిగి పొందేలా ఇక్కడ నమోదు చేయండి. ఖాతాదారుని అకౌంట్ విజయవంతంగా తెరవబడుతుంది. ఖాతాదారు కొత్తగా తెరిచిన అకౌంట్ వివరాలు స్క్రీన్పై ఇలా కనిపిస్తాయి.
ట్రాన్సాక్షన్ ఐడి, ఖాతాదారుని ఐడి, ఖాతాదారుని పేరు, అకౌంట్ నంబర్, అకౌంట్ రకం, సేకరించిన మొత్తం, బ్రాంచ్ పేరు, బ్రాంచ్ ఐఎఫ్ఎస్సి కోడ్. ఈ వివరాలన్నింటినీ మీ ఖాతాదారునితో షేర్ చేయండి. డిక్లరేషన్ అందించండి. ఖాతాదారుని డెబిట్ కార్డ్ని వారి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్తో లింక్ చేయడానికి లింక్ ఇన్స్టా కిట్ పై క్లిక్ చేయండి. మీ ఖాతాదారునికి అందిస్తున్న ఇన్స్టా కిట్ నంబర్ని నమోదు చేయండి. ఇన్స్టా కిట్లో అందించబడిన డెబిట్ కార్డులోని చివరి 4 అంకెలను నమోదు చేయండి. కొనసాగించు పై క్లిక్ చేసి ఖాతాదారుని డెబిట్ కార్డ్ తక్షణమే వారి బ్యాంక్ అకౌంట్కు విజయవంతంగా లింక్ చేయబడుతుంది. మీరు రసీదును డౌన్లోడ్ చేసి ఖాతాదారునితో షేర్ చేయవచ్చు. ఇప్పుడు ఎన్ఎస్డిఎల్ పేమెంట్స్ బ్యాంక్లో ఖాతాదారుని సేవింగ్స్ అకౌంట్ని తెరిచేటప్పుడు మీరు గుర్తుంచుకోవలసినది ఏమిటో తెలుసుకుందాం. చేయవలసినవి: అకౌంట్ తెరవడానికి ముందు ఎల్లప్పుడూ ఖాతాదారుని సమ్మతిని నిర్ధారించుకోండి. ఎల్లప్పుడూ సరైన మరియు పూర్తి కస్టమర్ సమాచారాన్ని ఫోటో తీయండి. అకౌంట్ తెరవడానికి ముందు ఖాతాదారునికి పూర్తి మరియు సరైన సమాచారాన్ని అందించండి. బ్యాంక్ అకౌంట్ను తెరవడానికి ముందు దయచేసి ఖాతాదారుని వద్ద చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డ్ నంబర్ మరియు పాన్ కార్డ్ నంబర్ ఉన్నాయని నిర్ధారించుకోండి. సేవా ఛార్జీలు, ఫీజుల గురించి ఖాతాదారునికి తెలియజేయండి. ఎన్ఎస్డిఎల్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఫీచర్లు, ప్రయోజనాలు మరియు ఛార్జీల గురించిన సమాచారాన్ని ఖాతాదారునికి అందించండి. అకౌంట్ తెరిచేటప్పుడు నామినీని కలిగి ఉండడం ఎందుకు అవసరం అనే దానిపై ఎల్లప్పుడూ ఖాతాదారులకు మార్గనిర్దేశకం చేయండి మరియు సరైన నామినీ వివరాలు నమోదు చేయబడిందని నిర్ధారించుకోండి. ప్రతి ట్రాన్సాక్షన్ తర్వాత ఎస్ఎంఎస్ నోటిఫికేషన్లు తనిఖీ చేయమని ఖాతాదారులకు సలహా ఇవ్వండి. అలాగే ట్రాన్సాక్షన్ పూర్తయిన తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి పొందడం సాధ్యం కాదని ఖాతాదారులకు తెలియచేయండి. చేయకూడనివి: ఖాతాదారుని వారి ఆధార్ కార్డ్ కాపీని ఎప్పుడూ అడగవద్దు. ఖాతాదారులపై ఎలాంటి అనధికార సేవా ఛార్జీలు లేదా ఫీజులను విధించవద్దు. ఏ ఖాతాదారునికి సేవను అందించడాన్ని తిరస్కరించవద్దు. ఖాతాదారుని యొక్క వ్యక్తిగత వివరాలను, మొబైల్ నంబర్, పేరు, పుట్టిన తేదీ వంటివి ఏ మూడవ పక్షం సంస్థతోనూ షేర్ చేయవద్దు. ఏ సమయంలోనైనా నకిలీ లేదా అనామక ఖాతాలను తెరవవద్దు. ఎన్ఎస్డిఎల్ పేమెంట్స్ బ్యాంక్ అధికారి అకాడమీ శిక్షణను పూర్తి చేసినందుకు ధన్యవాదాలు. ప్రియమైన స్పైస్ మనీ అధికారి, దయచేసి ప్రతి నెల మీ స్పైస్ మనీ లాగిన్ పాస్వర్డ్ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండండి మరియు పాస్వర్డ్ తగినంత బలంగా ఉండాలని కూడా సూచించబడింది. దానికి ఒక పెద్ద అక్షరం, ఒక చిన్న వర్ణమాల, ఒక అంకె మరియు ఒక ప్రత్యేక అక్షరం ఉండాలి. పాస్వర్డ్లో మీ పేరు లేదా పుట్టిన తేదీని ఎప్పుడూ పెట్టవద్దు.
ఎవరురా నువ్వు? ఇంత